హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దినమంతా మీరు ఇంటికి వెళ్ళి చూడండి, ఒక మనిషి ఎంతసేపు చేతులు చాచి ఉంచగలడు? మహా 5 నిమిషాలు చేతులు చాస్తే గోడలు నింపబడతాయి మనకి. కానీ మన ప్రభు విసుకక ప్రతి ఒక్కరిని తను చేరదీయడానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. లోబడనొల్లని వారలారా రండి. హెస్కేల్ గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో ఇంకో చూస్తే, ఇశ్రాయేలు నువ్వు రానుద్దేశించేడలా నా యుద్ధకే రావాలి. ఎక్కడికి పోతావు నువ్వు నన్ను కాదని? యేసు ప్రభువుని కాదని ఎక్కడికి పోతారండి? యేసు ప్రభువుని కాదని సారాయి కొట్లో దూరితే వాడు క్షేమంగా ఉంటాడా? యేసు ప్రభువుని కాదని లోకాన్ని ప్రేమిస్తే వాడు ఏమైపోతాడు? తండ్రి ఇల్లు కాదని స్నేహితుల్ని నమ్ముకొని తప్పిపోయిన కుమారుడు ఏమైపోయాడు? ఇశ్రాయేలు నువ్వు ఎక్కడికి పోయినా డెడ్ ఎండ్ అంటారు చూసారా? నువ్వు ఎటు పోయినా సరే కొంత దూరమే పోగలవు, ముందుకు పోవడానికి దారి లేదు, మళ్ళీ వెనక్కి రావాల్సిందే. నువ్వు ప్రభు చేత ప్రేమించబడిన తర్వాత, ఆయన ఇచ్చిన రక్షణ పొందిన తర్వాత నువ్వు తప్పిపోతే తిరిగిరా అని ప్రభు పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు రానుద్దేశించినడలా నా యొద్దకే రావలెను. అవిశ్వాసులైన బిడ్డలారా తిరిగి రండి, మీ విశ్వాసము నేను బాగు చేస్తాను. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. ఎంత మంచి ప్రేమ కలిగిన ప్రభువు ఉన్నాడో చూడండి. ఈరోజు ఒక కాపరి, ఒక సేవకుడు అటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఒక తప్పిపోయిన వ్యక్తిని నేరాలు మోపి, నిందలు మోపి తీర్పు తీర్చి వదిలిపెట్టడం కాదు, కానీ మంచి దారికి తీసుకురావాలని ప్రార్థించాలి, ప్రయాసపడాలి, వారు తిరిగి వచ్చేటట్టుగా చేయాలి. నేను కాపవరంలో సేవ చేస్తున్నప్పుడు ఒక యవనస్తుడు చాలా యాక్టివ్గా ఉండేవాడు. నాతో పాటు బైక్ ఎక్కించుకొని నేను ఎక్కడికి మీటింగులకు వెళ్తే అక్కడ తిప్పేవాడిని. మంచిగానే ఉన్నాడు, కొన్ని రోజులు రక్షించబడ్డానని కూడా చెప్పాడు. కానీ అకస్మాత్తుగా తను రావడం మానేశాడు. ఏదో పాపంలో ఇరుక్కున్నాడు, అందుకని రావటం మానేశాడు. నాకు తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను, చాలా ప్రార్థన చేశాను. ఒకరోజు అతని ఇంటికి వెళ్ళాను, చిన్న గుడిసెలో ఉన్నాడు. ఇంటికి వెళ్ళి, రాయ్యా ఏంటి మీటింగ్ మానేశావు, ఏమైంది రమ్మంటే, అక్కర్లేదు సీరియస్గా నేను రాను. ఎందుకు వచ్చావు నా ఇంటికి, వెళ్ళిపో. చాలా కేర్లెస్గా మాట్లాడాడు, కోపం వచ్చేటట్టు మాట్లాడాడు. రాయ్యా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, రాయ్యా. నేను రాను, రేపు మీటింగ్ జరుగుతుంది, కనీసం ఇంటి దగ్గర రేపు మీటింగ్ జరుగుతుంది, సందులోనే మీ ఇంటి దగ్గరే రా, కనీసం మీటింగ్కి రా. నేను రానంటుంటే ఎందుకు ఇసుకిస్తాడు? నేను నీ కాళ్ళు పట్టుకుంటాను రాయా అని కాళ్ళు పట్టుకున్నా. అప్పుడు గండ గుడ్డ ఏమైందో తెలియదు. అయ్యి అది ఎందుకు వస్తాలే అన్నాడు. అమ్మయ్య వస్తాడో రాడో తెలీదు. రెండో రోజు అక్కడ మీటింగ్ జరుగుతుంది, నాకు తెలియదు. అక్కడ ప్రసంగం యెహెజ్కేలు గ్రంథంలో నుండి ఎండిన ఎముకల గురించిన ప్రసంగం. జీవాత్మా వీరిలోనికి రమ్ము అన్న మాట చెప్తున్నప్పుడు ఆ చీకట్లో ఎక్కడో కూర్చొని ఉన్నాడంట. ఆ మాట కరెక్ట్గా అతని హృదయంలో ఒక స్పందన కలిగింది. జీవాత్మా వీరిలోనికి రమ్మనగానే ఉలిక్కిపడ్డాడు, తన స్థితిని గ్రహించుకున్నాడు. ఆ రోజు పశ్చాత్తాపడి రక్షించబడ్డాడు. కానీ నా దగ్గర రాలా, నాకు చెప్పలా. కానీ రెండో రోజు నుంచి మూడో రోజు నుంచి మీటింగులు రావడం మొదలుపెట్టాడు. పర్వాలేదు, ఏదో జరుగుతుంది ఏంలో అనుకున్నా. ఒక వారం 10 రోజులు అయిపోయిన తర్వాత, ప్రభు నన్ను మార్చాడు, నన్ను క్షమించండి, మీ చేత నేను కాళ్ళు పట్టించుకున్నాను, నేను ఎంత కఠినం చేసుకొని రూడ్గా మాట్లాడాను అని క్షమాపణ అడిగాడు. నువ్వు రక్షించబడటమే గొప్ప భాగ్యం అని చెప్పిన తర్వాత తను దేవుని సేవకు సమర్పించుకున్నాడు. వైభవం అంటారు, యూత్ విత్ ఏ మిషన్లో ట్రైనింగ్ అయ్యి గొప్ప పరిచర్య, ఆ యవ్వనస్తుల మధ్య పరిచర్య చేసేవాడు అయ్యాడు. ఆ రోజు కనుక అతని ఇంటికి వెళ్ళి పిలిచి ఉండకపోతే అతని బ్రతుకు ఏమయ్యేదో. కానీ దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి, ఆయన ఇచ్చిన ప్రేమను బట్టి అతన్ని దేవుడి సన్నిధికి తీసుకొచ్చినప్పుడు దేవుడు చూసుకున్నాడు అతన్ని. మీరు ఎప్పుడు కూడా వాళ్ళు రారండి, వాళ్ళు మారండి, వాళ్ళు అంతేనండి అనకండి. ఒక వ్యక్తిని సంపాదించాలంటే మనం తగ్గించుకోవాలి. నా యేసు ప్రభు నన్ను రక్షించడానికి తగ్గించుకొని పరలోకం నుంచి వచ్చాడు. దాసుని స్వరూపం ధరించాడు,
మనం ఎందుకు తగ్గించుకోకూడదు? ఒక వ్యక్తిని ప్రభు కొరకు సంపాదించడానికి మనం ఎందుకు త్యాగం చేయకూడదు? మనం ఎందుకు విశ్వాసం ఉపయోగించకూడదు? తప్పిపోయిన దానిని నేను తోలుకొని వచ్చేదను. ప్రభువు చేసే ఆ పనిలో నిన్ను నన్ను జత పని వారిగా ఉండమని దేవుడు కోరుతున్నాడు. తప్పిపోయిన వారిని వెతికే పనిలో మనం ఉన్నామంటే దేవునితో కలిసి మనం పనిచేస్తున్నాం. తప్పిపోయిన దానిని తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును. మన యేసయ్య చేసే పని గాయపడిన దానికి కట్టుదును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నీ కృపను మాకు దయచేయ్యా. దారి తప్పిన మమ్మల్ని నీ కౌగిల్లోనికి చేర్చుకో నాయన. గాయాలు పాలైన మమ్మల్ని నీ గాయపడిన హస్తంతో ముట్టి బాగు చేయ్యా. దేవా, నిన్ను మర్చిపోయి హృదయంలో గర్వించిన మమ్మల్ని నీ పాదాల దగ్గరకు చేర్చుకొని సరిచేయి నాయనా. ఈ రోజు నుంచి నీ కొరకు బ్రతుకుతామయ్యా. నీ స్వరం వింటూ, నీ ఉపదేశాలు వింటూ, కుడి ఎడములకు తొలగకుండా ఇదే మార్గము, దీనిలో నడువుడి అన్న నీ స్వరం వింటూ నీ రాజ్యం చేరే వరకు నీ సాక్షులుగా బ్రతుకుతామయ్యా. నువ్వు కోరుకున్న మమ్మల్ని, నువ్వు ఏరిన మమ్మల్ని, నువ్వు ప్రేమించిన మమ్మల్ని, నువ్వు రక్షించుకున్న మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా. మమ్మల్ని మరొకసారి మందలో చేర్చుకో, నీ కౌగిల్లోనికి చేర్చుకో. త్వరలో రాబోతున్న నీ రాకడ కొరకు మేము సిద్ధపడి ఉండడానికి, మా ఇంటి వారిని, మా చుట్టూన్న వారిని సిద్ధపరచడానికి సహాయం చేయి తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా.